జీవితమే ఒక మాయ, ఈ లోకమే ఒక మాయలవనం. మరణము రాకముందే సృష్టికర్తను గుర్తించి నిత్యం దైవ గ్రంథములు చదివి సత్యమేదో గ్రహించుమా. ఇహలోకంలో శాంతి పరమన మోక్షం పొందుమా. జీవితమే ఒక మాయ, ఈ లోకమే ఒక మాయలవనం. మరణము రాకముందే సృష్టికర్తను గుర్తించి నిత్యం దైవ గ్రంథములు చదివి సత్యమేదో గ్రహించుమా. ఇహలోకంలో శాంతి పరమన మోక్షం పొందుమా. ధనం కీర్తి నీడల వంటివి మాయమైపోవటం నిజం. వ్యామోహముని వెంబడించి నీ అడుగులు వృథా చేయుకుమా. ఆ సృష్టికర్తకి ప్రతి వ్యక్తి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. ధర్మ మార్గంలో సత్యంతో నడిచిన వాడే ఆనందమును పొందగలడు. పనులన్నీ లెక్కించబడే రోజున దయతో చేసిన కర్మలే మనకు కవచమవుతాయి. జీవితమే ఒక మాయ, ఈ లోకమే ఒక మాయలవనం. ద్వేషం, అహంకారం, కోపం, అసూయలను విడిచిపెట్టు. అవి మనకి తెలియని శత్రువులు. సద్గుణమే నిత్యమై నిలిచెను ప్రేమ, కరుణలే మనకు తోడవుతాయి. సృష్టికర్త ఆజ్ఞ పాలన అనుసరించి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో. కామక్రోధములు విడిచిపెట్టిన హృదయం దైవానుగ్రహం పొందుతుంది. జీవితమే ఒక మాయ, ఈ లోకమే ఒక మాయలవనం. దేవునికి దగ్గరగా జీవించిన ప్రతి క్షణం శాశ్వత సత్యమై వెలిగి అమృత జీవమవుతుంది. ప్రతి మాట ప్రతి పని ఆ సర్వ సృష్టికర్త ముందు తూకమవుతుంది. నిజాయితీ మనసే నిత్య శాంతి పథమవుతుంది. దేవుని దగ్గర నిలిచే సమయం దగ్గర పడుతుంది. జాగ్రత్త సుమ. సత్యంతో జీవించిన వాడే సాఫల్యాన్ని పొందుతాడు. జీవితమే ఒక మాయ, ఈ లోకమే ఒక మాయలవనం. మరణము రాకముందే సృష్టికర్త